సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండల కేంద్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతి 2025పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, సిద్దిపేట ఆర్డీఏ మెంబర్ సూర్యవర్మ, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. భూభారతిపై రైతు అవగాహన సదస్సులో భాగంగా రైతులకు భూ సమస్యలు, సందేహాలపై అనుమానాలను నివృత్తి చేశారు అధికారులు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి ద్వారా ఎలా నష్టం జరిగిందో ఇప్పుడు కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. అంటే భూమి అంటేనే ఆత్మగౌరవం, అలాంటి భూమి వివాదాల్లో ఉండడం తదితర అంశాల పరిష్కారానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నారు. ధరణి పేరు మీద 30 లక్షల మంది సమస్యలు ఉందని పిటిషన్ పెట్టుకున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం మీ అందరికీ అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తుందన్నారు. భూమి ట్రాన్సాక్షన్ పారదర్శకంగా ఉండేలా తెచ్చామని, గ్రామాల్లో భూముల పేర్ల మీద పంచాయతీలు ఉండొద్దన్నారు. సొంత కుటుంబాల్లోనే భూ పంచాయతీలు అమలవుతున్నాయని, గతంలో నోటు మాట మీద భూములు మార్పులు ఉండేవి కానీ తర్వాత ప్రామిసరీ నోట్లు, రిజిస్ట్రేషన్లు వచ్చాయన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఓనర్ కానటువంటి భూములు తమవని చెప్పి అమ్ముకుంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ భూభారతి 2020 చట్టంపై అవగాహన కల్పిస్తున్నామని, భూభారతిపై ఈ నెల 17 నుంచి 30 వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. భూభారతి చట్టం గత సంవత్సరం జూలై, ఆగస్టులో ముసాయిదా పెట్టడం జరిగిందని, సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించడం జరిగిందని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చట్టంగా మారిందన్నారు. ఏప్రిల్ 14న భూభారతి పోర్టల్ ప్రారంభమైందని, భూభారతి చట్టంలో రికార్డుల సవరణ చేయడానికి ఆప్షన్ ఉందన్నారు. భూ రికార్డులలో ఎవరి పేరు ఉంది, ప్రభుత్వ భూమిగా ఎలా మారింది, అసైన్ భూమిగా ఎలా మారింది అనే దానిపై ఈ చట్టంలో అన్ని రికార్డులు, పహాని తరహాల కాపీలు తీసుకోవచ్చన్నారు. గత సంవత్సరంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందన్నారు. ఆర్డీఓ దగ్గర ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. వారు గత 12 సంవత్సరాలు కావచ్చు, ఆ కాల వ్యవధిలో ఎప్పుడైనా 12 సంవత్సరాలు కాస్తులో ఉండుంటే 2020 అక్టోబర్ 12 నుంచి 10 నవంబర్ 2020 మధ్యలో దరఖాస్తు చేసుకొని ఉంటే వీరందరి అప్లికేషన్స్ కూడా పరిగణలోకి తీసుకొని ప్రాసెస్ చేసి వారందరికీ కూడా పట్టా కల్పించవలసిందిగా భూభారతి చట్టంలో ప్రొవిజన్ పెట్టారు. ఇది కాకుండా ఇందాక మాట్లాడేటప్పుడు సర్వే హద్దుల గురించి, భూదారు గురించి చెప్పారు. చాలా వరకు సమస్యలు హద్దులు ఎక్కడ ఉన్నాయి అన్న దాని మీద వివిధ అధికారులు రావటము, డిఫరెంట్ గా చూపించడం జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే భూదారులు మనకి ఒక భూమి విస్తీర్ణం ఉందంటే దానికి పర్మనెంట్ బౌండరీస్ ఫిక్సప్ చేసి ఒక కార్డు కూడా ఇవ్వాలి అన్న ఆలోచన ఈ భూదార్ మీద నుంచి భూభారతి యాక్ట్ లో కూడా పెట్టడం జరిగింది. అదే విధంగా ఇంతకు ముందు ఏదైనా తహసీల్దార్ గాని ఆర్డీఓ అపీల్ చేసుకోవాలి అనుకుంటే అసలు ఆ ప్రొవిజన్ లేదు. ఇప్పుడు మనం ఏదైనా తహసీల్దార్ ఒక ఆర్డర్ పాస్ చేశాడు ఒక నెల రోజుల్లో, మనము తహసీల్దార్ గాని ఆర్డీఓ గాని అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోలేదు, ఇంకా మన వాదనలు పెండింగ్ లోనే ఉన్నాయి, ఇంకా ఇంకొకసారి హియరింగ్ ఇస్తే బాగుంటది అన్నప్పుడు అపీల్ అనేది జిల్లా స్థాయిలో కలెక్టర్ కావచ్చు, తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓ లెవెల్లో కూడా అపీల్ ఫైల్ చేసుకునే ప్రక్రియ కూడా ఇందులో ఉంది. ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నాను, రైతులు అడ్వకేట్లు కానీ ఎవరినైనా లాయర్ ని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా మీ డాక్యుమెంట్లు, మీ రికార్డులు, మీకు సంబంధించిన దస్తావేజులు తీసుకొని వస్తే తప్పకుండా మీ ముందునే ఆ హియరింగ్ కండక్ట్ చేసి దానికి పరిష్కారం అనేది అక్కడికక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో కోర్టు చుట్టూ తిరగడం కానీ, అడ్వకేట్లు, లాయర్లను హైర్ చేసుకుంటేనే మా భూ పరిష్కారం కానీ సమస్య తీరుతుంది అన్నది ఆ అపోహ అనేది తొలగించేసుకోండి. అదేవిధంగా లాస్ట్ గా మనకి భూ రికార్డులలో అసలు ఎవరి పేరు ఉంది, ఏ సంవత్సరం ఎవరి పేరు మారింది, ఎప్పుడు వాళ్ళ పేరు ఎక్కింది, పట్టా ల్యాండ్ గా ఉన్నది సడన్ గా గవర్నమెంట్ ప్రభుత్వ భూమి అని ఎప్పుడు పడ్డది, అసైన్డ్ భూమిగా ఎప్పుడు పడ్డది, సీలింగ్ సర్ప్లస్ అంటాం, టెనెన్సీ యాక్ట్ ఉంది, ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఈ ఎప్పుడు మార్పు జరిగింది అనడానికి కూడా ముందు మీరు రికార్డు చూస్తే గానీ మీకు కూడా అవగాహన కలదు. ఆ రికార్డ్ కాపీలు ఇంతకు ముందు మనం ఎప్పుడైనా అడిగినప్పుడు డిలే అవుతా ఉండే, లేదంటే ఇవ్వకపోతుండే. ఇప్పుడు మనకి చట్టంలోనే అన్ని రికార్డులు, కాసరా కావచ్చు, పహాణి కావచ్చు, చెసాల కావచ్చు, ప్రతి 10 సంవత్సరాల పహాణి కావచ్చు, ఏ డాక్యుమెంట్ అయినా మీకు అవసరం అనుకుంటే దాని సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు. చట్టంలోనే ఆ ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది.
ఈసారి చట్టం వచ్చిన తర్వాత ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, సమస్యలు త్వరితగతిలో పరిష్కారాన్ని జిల్లా స్థాయిలోనే అందచేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంలో కూడా మీరు ఇప్పుడు ఈ అవగాహన సదస్సు అటెండ్ అయిన వారందరూ కూడా విస్తృతంగా ఈ చట్టం పట్ల అవగాహన ఉన్నప్పుడు మీరు కూడా డెఫినెట్ గా తహసీల్ ఆఫీసులు కావచ్చు, ఆర్టీఓ దగ్గర ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు మాట్లాడే దాని మీద కూడా సబ్జెక్ట్ ఉంటుంది, కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు, ఇమ్మీడియట్ గా పరిష్కారం అనేది కూడా తీసుకోగలుగుతారు. సో ఈ అవగాహన సదస్సుకి ఈ రోజు వచ్చిన వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే రెవెన్యూ శాఖ పక్షాన గతంలో ఉన్న ధరణి చట్టంతో ఏ విధంగా నష్టం జరిగింది, భూభారతి చట్టం తేవడం ద్వారా రైతాంగానికి ఏ విధంగా భూమి అంటేనే ఒక ఆత్మ గౌరవం, భూమి అంటే మనకు ఒక గుర్తింపు, మన భూమికి మనకున్న సంబంధం పేగు సంబంధం లాగా ఆ విధమైనటువంటి ఒక మమేకం ఉంటుంది భూమికి సంబంధించి. అటువంటి భూమి వివాదాల్లో పడి పరస్పరంగా ఘర్షణ పడుతూ మనం దానికి యజమాని అయినప్పటికీ సరి అయినటువంటి పత్రాలు లేక ఆ సమస్యను పరిష్కరించమని పోతే పరిష్కరించడానికి వాళ్ళకి అధికారాలు లేక వాళ్ళ పట్ల కూడా అపోహ పెరిగి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడేది గతంలో. అందుకే ఇప్పుడు ఇక్కడ కేంద్ర కలెక్టర్ గారు చెప్పినట్టుగా, కలెక్టర్ గారు చెప్పినట్టుగా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానం ఇంకా ఏమైనా, ఎందుకంటే ప్రభుత్వం అంటేనే ప్రజల దగ్గర నుంచి అనేక అభిప్రాయాలు మేము వెంటనే ధరణి తీసేస్తా అంటారు కదా అని కొంతమంది అన్నారు. అసలు ధరణిలో ఏం సమస్యలు, ఎందుకు 30-40 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ధరణి పేరు మీద నా భూమికి సమస్య ఏర్పడాలని పిటిషన్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది? దాని తర్వాత గత సంవత్సర కాలంగా జిల్లా కలెక్టర్ల దగ్గరనో, ఎంఆర్ఓల దగ్గరనో, మంత్రుల దగ్గరనో, ఎమ్మెల్యేల దగ్గర భూ పంచాయతీల పిటిషన్లు ఎన్ని వచ్చినాయి? వాటన్నిట్లలో ఏ సమస్యతోటి ఆ పిటిషన్లు వచ్చినాయో తీసుకొని వాటన్నిటికీ పరిష్కారం చూపెట్టి భూమి గుర్తింపు ఉండాలి, రికార్డు రాయాలి, రికార్డు అడిగితే ఇచ్చేటట్టుగా ఉండేటట్టుగా భూభారతి చట్టం తీసుకొచ్చి దాంతో మనకు భూమి ఎక్కడుందో ఏమిటో తెలుస్తుంది. భూమి ఎక్కడుందో మనం కంప్యూటర్ చూడలేము, కనబడదు. కొంతమంది భూమి ఎక్కువ ఉండి కంప్యూటర్లో కనబడకుండా చేసుకున్నారు. ఇంకో మాట, 20-30 ఏళ్ల కింద అమ్ముకున్నారు ఆసాములు, వాళ్ళ పత్రాలు సరిగా మార్చుకోలే, నోటేషన్ చేసుకోలే, మళ్ళీ ధరలు రాగానే ఆ ఓనర్ పేరు వచ్చింది, మళ్ళీ ఆయన మళ్ళీ అమ్ముకున్నాడు, లేకపోతే మళ్ళీ పంచాయతీ అయింది, మళ్ళీ కాస్తులు ఉన్నాయనే కొనుక్కున్నానే మళ్ళీ పోయి నేను బాధ్యత నాకు ఇవ్వాలని పత్రాలు అంటున్నాను. వచ్చిందా రాలేదా? ఇటువంటి అన్ని సమస్యలు పరిష్కారం కావడానికి భూమి అంటే ఆత్మగౌరవం, భూమికి ఉన్న రైతు ఇట్లా పూర్తిగా కింది స్థాయికి వెళ్ళిపోయి బతిలాడుకునే పరిస్థితి, సమస్యల కోర్టుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మారాలని ప్రభుత్వం ఇవాళ మీ అందరికి అనుకూలంగా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. మన ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒక భూమి అవగాహన ఉండేటువంటి వ్యవస్థలు, గ్రామీణ వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. గతంలో ఊర్లలో ఉన్న భూమి వివరాలు రికార్డులు మండలాలు వచ్చాక మండలాలకు వెళ్ళి, మళ్ళా తెలంగాణ వచ్చాక మండలాల నుంచి జిల్లాల దగ్గరికి వెళ్ళి, జిల్లాల నుంచి రాష్ట్రంలో ఆ సీసీఐలో నేను ఒక్క ఆయన వస్తుందనే కంప్యూటర్లు తెలుస్తుంది. అప్పుడప్పుడు ఆయన కలెక్టర్కి ఇష్యూ ఉంటే వాళ్ళు కూడా తప్పవుతుంది తెలుస్తుంది. అట్లా కాదుగా మీరు కూడా ఎక్కడ భూమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఉండే విధంగా భూమి ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా పారదర్శకంగా చేసే విధంగా, ప్రజలందరికీ సమాచారం అవగాహన ఉండే విధంగా, మాల్ ప్రాక్టీస్ నకలు కొట్టి తప్పు చేసి వాడి భూమి మీద వీడి భూమి మీద వాడు పంచాయతీ లేకుండా ఉండే విధంగా ఇలా ఒక పద్ధతి ప్రకారంగా చట్టాన్ని తీసుకొచ్చినాం. దయచేసి దీన్ని ఉపయోగించుకోరు. మన ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో భూముల పేరు మీద పంచాయతీ జరగద్దు. అమ్ముకున్నాడు ప్రశాంతంగా అమ్ముకున్నట్టు ఉండాలి, కొనుక్కున్నాడు ప్రశాంతంగా కొనుక్కున్నట్టు ఉండాలి. కానీ దాని పేరు మీద అమ్ముకున్నాయని కొనుక్కున్నాయని కొట్టాడుకోవడం, లేదా అన్నదమ్ముల మధ్య పంచాయతీ. నేను వీరవంకల 3-4 ఏళ్ల కింద చూసిన 2 గుంటల కొరకు సొంత అన్న కొడుకే పెద్దనాయన చంపేసిండు, పొలంగానే కోసి కరకర కోసి పారేసాడు. ఇట్లా చాలా జాగ్రత్తలు చూస్తున్నాం భూముల కొరకు. కారణం భూముల విలువలు పెరిగినాయి. గతంలో ఊర్లలో ఎట్లుంటే నోటి మాట మీద ఉంటుండే భూముల మార్పులు, నోటి మాటకు అంత విలువ ఉండే. దాని తర్వాత సాదా కాగితాల మీద వచ్చింది, దాని మీద ప్రామిసరీ నోట్ల మీద వచ్చింది, దాని తర్వాత అఫిడవిట్లు వచ్చినాయి, రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్లో కూడా
ఒక్కొక్కరు కొంత లంగతనం ఉంటుంది. ఎవరైనా అందరూ 100% అంత సత్యాచరులా వాడు ఏం చేస్తాడు, ముగ్గురికి అమ్మేస్తా ఉన్నాడు. వీటన్నింటికంటే ఇంకొక మాట కూడా మీకు దయచేసి చెప్తా ఉన్నా. గత కొంతకాలంగా నేను ఎవరు విమర్శిస్తాను, కానీ ప్రభుత్వ భూములు కబ్జాకు గురై ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతమైనవి. ప్రభుత్వ భూమి అంటే గవర్నమెంట్ సర్ప్లస్ ల్యాండ్ కావచ్చు, శిఖం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రైవేటు వ్యక్తులు ఓనర్ కానటువంటి భూములు వాళ్ళు ఓనర్షిప్ తెచ్చుకొని కాయిదాలు సృష్టించుకొని అమ్ముకొని మజా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మీ మండలంలో కూడా. అటువంటి వివరాలను దయచేసి నేను కోరుతా ఉన్నా.